మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? బాగున్న వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి సంతోషంగా చెప్దాం, హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించి మరలా చదివినట్లయితే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇప్పుడు మనందరము లోకములో ఉన్నాం. ఈ లోకమును దాని ఆశలు గతించిపోవును. అయితే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. తర్వాత 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం, కొద్దిగా పైన. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లోకములో ఉన్నాం. అయితే లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిలుచును. లోకము, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏంటి? లోకమును, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకము గతించిపోతుంది. దేవుని చిత్త ప్రకారం మనం జరిగించాలి. లోకమునైనను లోకములో ఉన్నవారినైనను లోకమునైనను ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఎందుకంటే ఏ రోజైనా మనము పరలోక రాజ్యములో వారసులుగా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకము గతిస్తుంది, లోకములో ఉన్న ఆశలు గతిస్తాయి. లోకానికి ఏం ఆశ ఉందయ్యా అని మనం అనుకుంటాం. మనుషులకైతే ఆశలు ఉంటాయి, లోకంకి ఏం ఆశ? లోకానికి కూడా ఒక ఆశ ఉంది. ఏమని తెలుసా? ఎప్పుడు మురింగుదునా. ఏంటి? ఎప్పుడు మింగుదునా, సులువుగా చిక్కులు పెట్టి పాపము ఎప్పుడు గాలము వేయుదునా అని ఒక ఆశ లోకానికి. ఎప్పుడు నిన్ను పాపములో పడేయాలనా, ఎప్పుడు నీ పరిశుద్ధతను పాడు చేయాలనా, ఎప్పుడు నీ పవిత్రతను పోగొట్టాలనా, ఎప్పుడు నీ కుటుంబాన్ని నాశనం చేయాలా, ఎప్పుడు నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని పాపములో నడిపించాలని ఈ లోకానికి ఒక ఆశ. నిన్ను నరకానికి చేర్చాలని ఒక ఆశ. అయితే ఈ లోకము దాని ఆశలు గతిస్తాయి. ఎప్పుడూ నీవు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుండా
దేవుని చిత్తాన్ని మనము జరిగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకములో ఏమున్నాయి ఒకసారి చదువుదాం. 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. తండ్రి అయిన దేవుని ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని సంఘాన్ని ప్రేమించండి. ఎందుకనగా లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నాయి. శరీరాశ అంటే శరీరానికి చాలా ఆశలు ఉంటాయి. శరీరానికి ఏం కలుగుతుందంటే ఆకలి వేస్తుంది, అది శరీరాశ. శరీరానికి ఏం కావాలని కోరుకుంటుందంటే సుఖం కోరుకో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఇవన్నీ ఇవి ఎవరి వలన పుట్టాయంటే దేవుని వలన పుట్టినవి కాదు. ఇవి లోక సంబంధమైనవి, లోకములో పుట్టినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాము అవను సృష్టించినప్పుడు వాళ్ళు దేవుని కుమారుల వలె చాలా చక్కగా ఉన్నారు. హ్యాపీగా, సంతోషంగా, దేవుని స్వరూపము కలిగి, దేవుని ఆత్మ కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఈ సాతాను చెప్పినట్లుగా ఆ పండును చూపించింది సర్పము, నేత్రాశ కలిగింది, శరీరాశ కలిగింది, జీవపు డంబము. ఏమనంటే మీరు దేవుని కుమారులు అయిపోతారు, దేవదూతల వలె దేవునులు అయిపోతారు మీరందరని జీవపు డంబం అది చూపించింది. వీళ్ళు ఏం చేశారంటే అది ఆ పండు చూపునకు రమ్యమైనదిగాను చూడముట్టదిగాను ఉంది. నేత్రాశ, శరీరాశ, అది తింటే మంచిది, తెంపుకున్నారు, తిన్నారు. దేవుని స్వరూపము వాళ్ళలో నుంచి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి వారికి దేవుడు చెప్పాడు, ఈ ఏదేను తోటలో నుంచి మీరు బయటకు వెళ్ళండి, మీరు కష్టపడి పని చేసుకొని మీరు బ్రతకాలి. ఇప్పటి నుంచి, అప్పటి నుంచి వీరికి ప్రారంభమైనవి ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఒకసారి యేసుక్రీస్తుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుని ఆత్మ యేసయ్యను అరణ్యములోనికి తీసుకువెళ్ళింది. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఈ శోధకుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడంటే ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. ఇప్పుడు యేసు ప్రభువుతో సాతాను చెప్తుంది, ఇదిగో అయ్యా, ఈ రాళ్ళను ఏం చేసుకొని తినాలంట? రొట్టెలుగా తిని నీ ఆకలి చల్లార్చుకో, అంటే శరీరాశ తీర్చుకో. ఇది ఎవరి వలన కలిగిందంటే శోధకుడు. యేసు ప్రభు పిలిచాడు వాడిని, శోధకుడిని. సాతాను పిలవాల్సిన అవసరం లేదు, వాడు పిలవకపోయినా నీ దగ్గరకు వస్తాడు. పిలవని పేరంటానికి వచ్చేది ఎవడంటే శోధకుడే. ఇప్పుడు యేసయ్య పిలవకపోయినా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తిను, నీ ఆకలి చల్లార్చుకో. వెంటనే దేవుడు దానిని మార్చలే. ఏమన్నది తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటల వలన జీవించును. ఇప్పుడు
యేసు క్రీస్తుల వారు శరీరాశను జయించాడు. నీవు శరీరాశను జయించాలి. శరీరానికి చాలా ఆశలు ఉంటాయి. ఆ శరీరాశను జయించాలి. ఆ తరువాత అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము అని చెప్పింది. రెండవదిగా ఈ శోధకుడు సైతాన్ని ఏం చెప్పాడంటే, ఇదిగో ఒక కొండ మీదకు తీసుకుపోయి దూకయ్యా, దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి కదా, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి కదా అని శోధించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసేమన్నాడంటే, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధింపకూడదు. నువ్వు నేత్రాశన దేవుడు జయించాడు. తర్వాత మూడవదిగా, ఇదిగో ఈ పట్టణమంతా చూడు, ఈ లోకాన్ని చూడు, నాకు సాగిలపడు, ఇదంతా నీదే. ఎవరు సృష్టించారు ఈ భూమిని ఆకాశాన్ని అంటే దేవుడైన యెహోవా. కానీ ఇప్పుడు నాదని చెప్తుంది జీవపుటమ్మ మోసం. వెంటనే ఇదంతా నాకు ఇచ్చేస్తావా అంటే ఈ ప్రశ్నలు ఏం అడగల. ఇదిగో సాతానా పో అని దేవుడు జయించాడు. నీవు ఏం చేయాలంటే, లోకములో ఉన్నప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము నీ దగ్గరకు వస్తాయి. నువ్వేం చేయాలంటే వాటిని జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. మీరు ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఈ లోకాన్ని ప్రేమించావా ఏం కలుగుతుందో తెలుసా? నువ్వు నరకానికి వారసునిగా మార్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని, ఈ లోక ఆశలు గతించిపోతాయి. ఈరోజు యేసయ్యను ప్రేమిస్తున్నావా? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? వాక్యం చెప్తుంది ఈ లోకం గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలుచును. అనగా నువ్వు పరలోక రాజ్యములో చేరాలంటే ఈ లోకమును, దాని ఆశను మనం ప్రేమించకూడదు. దేవుని రాజ్యం అంటే ఒక వాక్యాన్ని చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 29 చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 29, 30, 31 చదువుదాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించొద్దు, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీకు తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. లోకములో ఎప్పుడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారించకుడి. ఇవి మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలకు తింటామో లేదో, పనికి పోతే బతుకుతామో లేదో అని విచారించాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నది ఇదే. ఏంటంటే లోకములో మనుషులను ప్రేమించరు, లోకములో దేవుని ప్రేమ ఉండదు, లోకములో ఉన్న వాళ్ళలో దేవుని వాక్యము ఉండదు. అందుకనే మీరు లోకాన్నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. నువ్వు చనిపోతే డాబా నీతో పాటు వస్తుందా? నువ్వు పోతావు, నీ దగ్గర ఉన్న నువ్వు పండుకున్న మంచం కూడా నీ దగ్గర పడేయరు, మొత్తం తీసేస్తారు. అంటే నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు, అది నీతో రాదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఏది మీతో వస్తుందంటే
దేవుని సన్నిధి, దేవుని ప్రేమ మీతో వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, ప్రేమని దేవుని పెట్టారా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. అందుకనే యేసు ప్రభు జయించాడు, మనం కూడా జయించాలి. ఇక్కడ దేవుని రాజ్యము, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారించకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతారు. ఎప్పుడు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏమ్మా ఆరాధనకు లేట్ అయిందంటే వండుకొని వచ్చేలోపు ఏమైంది, లేట్ అయిందయ్యా. ఎప్పుడు ఇదే వారమంతా తింటున్నావు, ఏం ఒక్క పూట తినకుండా దేవుని సన్నిధికి రాలేవా? ఎప్పుడు ఇదే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారించకుడి. తరువాత అనుమానం కలిగి ఉండకుడి, ఏమవుతుందో రేపు. ఇంతనో లేదో అనుమానం ఉండకూడదు. అనుమానం అనేది ఎవరిలో నుంచి కలిగిందంటే సాతానులో నుంచి కలిగింది. దేవుని వాక్యం చెప్తుంది, అనుమానము కలిగి ఉండకుడి. నీ భవిష్యత్తు మీద అనుమానం కలిగి ఉండొద్దు, నీ పిల్లల మీద అనుమానం కలిగి ఉండొద్దు. ఉంటారా పోతారా, చదువుతారా చదవరా వీళ్ళు అని అనుమానం ఉండకూడదు. భార్య మీద భర్తకి అనుమానం ఉండకూడదు, భర్త మీద భార్యకి అనుమానం ఉండకూడదు, భార్య భర్తలకు పిల్లల మీద అనుమానం ఉండకూడదు, సంఘస్థులకు సేవకుని మీద అనుమానం ఉండకూడదు, సేవకుడు విశ్వాసుల మీద అనుమానం ఉండకూడదు. వాక్యం చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుమానము కలిగి ఉండకుడి. ఏం తిందామో, ఏమి తాగుదామో, ఉంటామో లేదో, అప్పులు పోతాయో లేదో, రోగాలు పోతాయో లేదో, దయ్యాలు పోతాయో లేదో, అనుమానం వద్దు. అనుమానము కలిగి ఉండకుడి. దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 31వ వచనం, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. మీరు మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకండి, మొదటిగా దేవుని వెతకండి, మొదటిగా దేవుని వాక్యాన్ని వెతకండి. ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఏం కావాలో నువ్వు ముందుగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటే, ప్రభువా నాకు ఈరోజు తోడుగా ఉండండి, అనుగ్రహించండి, ఆహారాన్ని అనుగ్రహించండి. నువ్వు లేచి ప్రార్థన ముగించి 6 గంటలకు బయటకు వస్తానే కూరగాయలు 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 అని వస్తాడు. నువ్వు శుభ్రం కొనుక్కుంటావు, వండుకుంటావు. నువ్వు ప్రార్థన చేయకుండా పొద్దున్నే ఉల్లిగడ్డలు తెప్పించుకోవాలి, బెండకాయలు తెప్పించుకోవాలని బయటకు వచ్చినావు అనుకో, కూరగాయలోడు రాడు. అబ్బా ఊర్లో కన్నా పోయొద్దురా అంటే ఊర్లోకి పోతే ఆ హుసేన్ కూడా కొట్టు మూసేసి పోయి ఉంటాడు. ఏమి తిందుమో ఏం తాగుదుమో అని కాదు, మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి. అనుమానం కలిగి ఉండొద్దు. నేను చదివితే ఉద్యోగం వస్తుందా రాదా, నేను బాప్తీసం తీసుకుంటే బాగుపడతానా లేదా, దేవుని నమ్ముకుంటే బాగుంటానా బాగుండనా, ఏమైపోతుందో నా జీవితం, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోతుందో, అనుమానం వద్దు. నీ భారము దేవుని మీద వెయ్యాలి, నీ భారము యెహోవా మీద మోపు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనందరినీ ఆదుకొనుగాక. దేవుడికి స్తోత్రం. మీరు ఎవరిని ప్రేమించకూడదంటే లోకాన్ని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఒక ఆయన లోకాన్ని ప్రేమించాడు, బాగా సంపాదించాడు. మొదటగా ఉదయాన్నే లేచి బిల్డింగ్ ప్లాన్ వేయాలి, పడగొట్టాలనుకున్నాడు. ఒక చెయ్యి రాసింది, ఇదిగో ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు. పొద్దున కల లేడు. ఆ ధనం ఆయనతో పోయిందా? లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమించాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమించాడు. చివరికి అది తక్కెళ్ళు చూస్తే ఆ మనిషిలో ఏం లేదు, తేలిపోయాడు. అంటే భక్తిలో లేడు, ప్రార్థనలో లేడు, ఆత్మీయంగా లేడు, ఆత్మానుసారుడుగా లేడు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు, దేవుని ప్రార్థన అంటే నమ్మకము లేదు, అసలు దేవుడు అంటే నమ్మకము లేదు. ఏం దేవుడు ఇచ్చాడా ఏంది, నేను పనికి పోతున్నా తెచ్చుకుంటున్నా,
అంతే, నా కూలి డబ్బులతో నేను బతుకున్నా. ఏం దేవుడు బతికిస్తాడా? తూచాడు దేవుడు, వీడిలో అస్సలు భక్తి లేదురా, తీసుకోపోతే రే వీళ్ళలో అస్సలు పైసా భక్తి లేదు, వీని తీసుకుపోయి నరకంలో వేయండి. 7వ రోజు, ఏ ఆదివారం రోజు వీడు చర్చికి రాలా, నరకంలో పోయాడండి. ఊర్లో ప్రార్థన జరుగుతుంటే వీడు జులాయిగా రోడ్లో పడి కుక్క తిరిగినాడు, వీని దాంట్లో పడే, నరకంలో పడే. తూచాడు, నిన్ను తూస్తాడు. నువ్వు చూస్తే ఆ తక్కిడలో నీ భక్తిని నిలబట్టాలి నిన్ను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అదే చెప్తుంది, మొదటగా దేవుని రాజ్యాన్ని వెతకండి. మొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. దేవుని రాజ్యం అంటే ఇంకొక వాక్యం చదువుదాం. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని రాజ్యాన్ని ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? వెతకాలి. అందరు తలలు పైకెత్తండి, వాక్యం వినండి. ఇవేం పెళ్లి చూపులు కాదు, తలదించి సిగ్గుపన్నీకి. నేనేం పెళ్లి కొడుకును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అదే చెప్తుంది, దేవుని రాజ్యము భోజనము పానం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుని రాజ్యాన్ని వెతుకుతామయ్యా అని చాలామందిలో వస్తుంది. ఇప్పుడు ఏంటి అసలు దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ, భోజనం కాదు, పానము కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి ఆనందము. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీలో ఏముండాలంటే, దేవుని బిడ్డలుగా నీతి ఉండాలి. అది నీతి లేదు. కానీ వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యం అంటే నీతితో కూడినదే. దేవుని సంఘము ఎలా ఉండాలంటే నీతి కలిగి ఉండాలా. నీ సంఘానికి నీతి ఉండాలా. అవతలి వాడు పాడు కావాలని నీ సంఘానికి ఉండకూడదు. అవతలి సంఘం నాశనం కావాలని నీ సంఘానికి ఉండకూడదు. అవతలి సేవకుడు పాడవ్వాలని నీ సేవకుడికి ఉండకూడదు. నీకేముండాలంటే నీతి. నీతి అంటే నేను బాగుండాలి, నాతో ఉన్న వాళ్ళు బాగుండాలి అనేది నీతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని రాజ్యం అంటే ఎక్కడో కాదు, మనలోనే దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఏం కలిగి ఉంటుందంటే నీతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు దేవుణ్ణి అడుగు, అయ్యా నాలో సమృద్ధిగా నీతిని ప్రసాదించు. కుటుంబంలో నీతి కలిగి ఉండాలి, పిల్లలకు నీతి నేర్పాలి, సంఘములో నీతి నేర్పించాలి. లోకములో కూడా, లోకంలో నువ్వు తిరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ నీతిగా నువ్వు బ్రతకాలి. లోకానుసారంగా ఒక సామెత ఉంది, నీతి లేని వాడు కోతి కంటే పాడు. తింటున్నాను, తిన్నీలే పాపం ఆకలి కొన్నాడు అనుకుంటుందా? ఏం చేస్తుంది? వచ్చి నీ అట్టిపండు ఎత్తుకొని పోతుంది. నిజమే, కోతి బుద్ధి అదే. కానీ నీతి లేనివాడు కోతి కంటే పాడంట. కాబట్టి ఒక విశ్వాసగా నీకు నీతి ఉండాలి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి. సేవకుడికి నీతి ఉండాలా. ఎంతసేపు తండి 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 దండుకోకూడదు. మీటింగ్ పెట్టడం, కానుకలు అలా చేయకూడదు. అది కొనాలి, ఇది కొనాలి అని విశ్వాసుల దగ్గర దోచుకోకూడదు. నీతి కాదు అది. నువ్వేమనుకోవాలి తెలుసా? సేవకుడిలో నీతి ఏంటో తెలుసా? నేను బాగుండాలా, మా విశ్వాసులు బాగుండాలా అనేదే నీతి. నేను కారులో తిరగాల, వాళ్ళ సైకిల్ మీద తిరగాల అనేది నీతి కాదు. నువ్వు తిరగాల, వాళ్ళను తిరిగేటట్టు ప్రార్థన చేయడమే నీతి. అమ్మ లేకపోయినా సరే నాకు తీసుకురండి అనేది నీతి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము అనగా నీతి. నీతితో కూడా ఉండాలి. విశ్వాసుల్లో నీతి ఉండాలా, సేవకుల్లో నీతి ఉండాలా, సంఘములో నీతి ఉండాలా. అలాంటి నీతి కలిగిన సంఘముగా మనల్ని మార్చునుగాక. ఆమెన్.
తరువాత నీతియు సమాధానము. దేవుని రాజ్యం ఇంకొకటి ఏం కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. నీలో సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నీ సంఘంలో సమాధానం ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళిన లోకములో కూడా ఎలా ఉండాలి? అందరితో సమాధానంగా ఉండాలి. ఒక్క మాట అంటే ఓర్చుకోలేవు. నిన్ను దేవుడు పరలోకంలో చేర్చుకుంటాడా? చేర్చుకోడు. నీలాంటి వాళ్ళ అవసరం లేదు. ఎవరు దేవుడు సన్నిధిలో కావాలంటే సమాధానం కలిగి ఉండేవాళ్ళు. దేవుని బిడ్డలారా, నీతియు సమాధానమును, సమాధానం కలిగి ఉండాలి. లోకస్తులకు నీకు ఏమి తేడా? వాళ్ళు ఒక రాయి వేస్తే 10 రాళ్ళతో కొడతావు అన్నారనుకో, లోపలికి పో, 10 సార్లు ఇంకా నిన్ను వేధిస్తే అప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పు. దేవుని రాజ్యము ఎలా ఉంటుందంటే నీతితో కూడా. తర్వాత రెండవదిగా సమాధానము. నీవు సఖ్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండాలి. దేవుని రాజ్యం సమాధానం కలిగి ఉంటుంది. 10 మంది పెద్దలు ఉంటే ఒకరికొకరికి పొత్తు ఉండదు. అది దేవుని రాజ్యం కాదు. ఆ ప్రార్థనా మందిరంలో సమాధానం లేకపోతే అటువంటి వారు దేవుని సంఘానికి కానీ దేవుని పరలోక రాజ్యానికి కానీ వారసులు గారు. దైవ సేవకుడికి సంఘానికి మధ్యలో సమాధానం ఉండాలా. సమాధానం లేకపోతే వాళ్ళు పరలోక రాజ్యం పోరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాదే సంఘం వేరే వాళ్ళ సంఘం కాదు అనే వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి పోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో నీతి ఉండాలి. తర్వాత నీలో సమాధానం ఉండాలి. నువ్వు కూడా ఎప్పుడు ఎవరితో పెట్టుకుందామా, ఎవరితో కొట్లాడదామా అని చూడకూడదు. ఎట్లా ఉండాలి సార్? ఓకే, కొట్లాడికి వచ్చినోడు కూడా సైలెంట్గా ఓకే సరే ఓకే సరే అంటే సరిపోయి. అది దేవుని రాజ్యం. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ప్రశ్నించుకో. నువ్వు నీతిగా ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు సమాధానంగా ఉండాలి. దేవుని రాజ్యమే సమాధానం. కొట్లాడే రాజ్యం కాదు, కలబడేది కాదు. నా చర్చివే పాటలు వినపడాలా, వేరే చర్చిలో వినపడకూడదు అనేది సమాధానం కాదు. దేవుని సమాధానం అంటే ఓర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నీది చర్చి అయితే వేరేవి చర్చిలు కాదా? అన్ని చర్చిలే. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. పాడు కావాలనుకునేవాడు పాడైపోతాడు. ఎవడు తీసిన గుంటలో వాడు పాడైపోతాడు. అందుకనే నీలో సమాధానం ఉండాలి. మూడవదిగా ఏంటంటే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏ సంఘములో ఉంటుందంటే నీతితో ఉన్నవారి మధ్యలో దేవుని రాజ్యం ఉంటుంది, సమాధానములో ఉన్నవారితో దేవుని రాజ్యం ఉంటుంది. మూడవదిగా ఏ సంఘములో అయితే పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుందో, పరిశుద్ధాత్మ లేని సంఘములో దేవుని రాజ్యము ఉండదు. వాక్యం చెప్తుంది, నీవు దేవుని ఆత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, అన్య భాషలు మాట్లాడాలి, సంఘములో ప్రవచనాలు ఉండాలి. అప్పుడు నీవు దేవుని రాజ్యమునకు వారసునిగా మార్చబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉంటావు? ఎలా ఉంటారు? దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నువ్వు బాప్తీసం ఒకవేళ పొందినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలా. అయ్యా నన్ను అభిషేకించు, నాకు ఆత్మను దయచేయి. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే నీతితో కూడిన ఉన్నవారు ఉంటారు, సమాధానముతో ఉన్నవారు ఉంటారు. మూడవదిగా పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఉంటారు. అయ్యా నేను చర్చికి 10 లక్షలు ఇచ్చిన పరలోకమి అంటే ఉండదు నాయన. నువ్వు 10 లక్షలు కాదు 10 కోట్లు ఇచ్చినా మందిరానికి నువ్వు పరలోకం పోవు. అయ్యా నేను చర్చికి బండలు వేయించిన, నువ్వు బండలు వేపిస్తే నువ్వు పరలోకానికి పోవు. నేను చర్చికి గంట ఇచ్చినా, నువ్వు గంట కాదు 10 గంటలు ఇచ్చినా నువ్వు పరలోకానికి పోవు.
నిజం. ఒక ఆయనకు ఫోన్ చేశాడండి టీవీలో చూసి, అయ్యా నేను పరలోక రాజ్యంకు పోవాలంటే ఏం చేయాలా? ఏం లేదు నాయనా, ఒక టీవీకి స్పాన్సర్ చేయి. దేనికి స్పాన్సర్ చేయమన్నాడంట? ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయి, నువ్వు పరలోకానికి పోతావు. వాడు తెలియక కొట్టేశాడంట. అది కాదు, పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందిస్తే పరలోక రాజ్యంలో వారసునిగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ లేనివాడు నావాడు కాదు. అడుగుడి నీకు ఆత్మ లేకపోతే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి అడగాలి, అయ్యా నన్ను ఆత్మతో అభిషేకించు. దేవుని వాక్యం సూటిగా చెప్తుంది, దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ ఆడుందయ్యా? లేదు, నీకు లేదురా సామి. దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మతో నింపబడిన వారు ఉన్నారు. అనేక మంది దైవజనులు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి, నింపబడుతున్నారు. అట్లాంటి వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఉండాలా దేవుని రాజ్యంలో పోవాలంటే? నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ మనసులో ఇవి ఉండాలా. అప్పుడు వారసునిగా మార్చవద్దు. లేకపోతే స్తోత్రమే. ఇంకా ఒక వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువర్తమానం 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన లోకంలో ఉన్నాడు కానీ లోకము ఆయన మూలముగా కలిగింది. ఈ లోకం ఎవరి మూలంగా కలిగిందంటే దేవుని వల్ల కలిగింది. కానీ లోకం ఆయనను ఏం చేయలేదు, తెలుసుకోలేదు. అందుకనే లోకం తెలుసుకోదు, నువ్వు తెలుసుకోవాలి. దేవుని వాక్యం గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుని రాజ్యం గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుని వర్తమానం గురించి నువ్వు తెలుసుకోవాలి. నిజమైన విశ్వాసి ఎలా ఉండాలి నువ్వు తెలుసుకోవాలి. నిజమైన సేవకుడు ఎలా ఉండాలి నువ్వు తెలుసుకోవాలి. లోకం తెలుసుకోదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పు, అయ్యా నువ్వు బాప్తీసం తీసుకొని ఆయన తెలుసుకోదు. కానీ నీవు ఆయనను తెలుసుకో. సంగమా, యేసయ్యను తెలుసుకో. యేసయ్య నడిచిన మార్గంలో నడు. ఆయన మాటల ప్రకారం జీవించు. ఆయన మాటల సారంగా నడువు. లోకం ఆయనను తెలుసుకోలేదు, కానీ నువ్వు తెలుసుకోవాలి. లోకములో ఉన్న నీవు తెలుసుకోవాలి. లోకాన్ని దేవుడు కలుగజేశాడు. ఈ భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, నదును కలుగజేశాడు, సమస్తమును మనిషికి జ్ఞానం ఇచ్చాడు ఏలడానికి. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. కానీ నీవు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని ఏం చేయాలి తెలుసా? ఇతరులకు చెప్పాలి. ఇదిగో సాధ్యమైనంత వరకు సువార్త చెయ్యి, అది నీకు ప్రతిఫలం ఇస్తుంది. లోకం ఎప్పటికీ తెలుసుకోలేదు. పరిశుద్ధులుగా ఉండనేమో, అపవిత్రులుగానే ఉండనేమో. సినిమాలు చూసేవాడిని సినిమాలు చూసుకొని, తాగేవాడిని తాగని, తందనాలు ఆడేవాడిని తందనాలు చేయని, వ్యభిచారం చేసేవాళ్ళని చేయని. కానీ లోకం తెలుసుకోలేదు. నీవు తెలియజేయాలి. నీ స్నేహితులకు తెలియజేయి, నీ బంధుమిత్రులకు తెలియజేయి. అయ్యా మనలో నీతి ఉండాలయ్యా, మనలో పరిశుద్ధాత్మ ఉండాలయ్యా, మనలో సమాధానం ఉండాలయ్యా, మనల్ని ఏ పాపము ఏలకూడదయ్యా అని నీవు తెలియజేయాలి. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఎప్పుడు ఏమవుతుందో ఈ ప్రపంచానికి తెలీదు. నీతో వచ్చేది మేడ మిద్దలు, ఆస్తులు, అంతస్తులు, భూములు కాదు. నీ నీతి నీతో పాటు వస్తుంది, నీ యథార్థత నీతో పాటు వస్తుంది, నీ భక్తి నీతో పాటు వస్తుంది, నీ ప్రార్థన నీతో పాటు వస్తుంది, నీ విశ్వాసము నీతో పాటు వస్తుంది, నీ యథార్థత నీతో పాటు వస్తుంది. అదే నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. కాబట్టి నీతి కలిగి పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మనం అనుభవించాలి. మన పాట ఆనందించు.
మనసారా చప్పట్లు కొట్టు, మనసారా పాట పాడు, దేవుని నామాన్ని ఘనపరచు, ఆత్మతో శక్తితో ఆనందించు. నిజంగా చాలామందిని చూస్తుంటా చప్పట్లు ఎట్లా కొడతారంటే ఏమవుతాయి చేతులని. పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలి? ఆనందించాలి, శక్తి కలిగి బలం కలిగి. మళ్ళీ పాడేది పాట ఎట్లా తెలుసా? నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో. పాట పాడతారు కానీ వాళ్ళు ఆరాధించారు పూర్ణ బలం. వాక్యం చెప్తుంది పూర్ణ బలముతో. అదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని పాటలు పాడేటప్పుడు ఆనందించాలి, దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆనందించాలి. అబ్బా ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి. కొంతమంది లోకంలో పెళ్ళిలో చూడాలా, పెళ్ళిలో అప్పుడు పొందుతారు. ఎవరన్నా డ్రమ్ములు కొడుతున్నాను చక్కడి, అప్పుడు మందిరానికి వస్తానే పూలు సాయంత్రానికి ఏమైపోతాయి, వాక్యం అయ్యేంత వరకు ఇవి ఇట్లనే ఉంటాయి. ఇంకా వాక్యం అయిన తర్వాత నువ్వు ఈ బ్యాచ్లో ఉండకూడదు, సచ్చు బ్యాచ్లో, హుషారు బ్యాచ్లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్క కొంచెం మీరు చర్చికి వచ్చినప్పుడు నవ్వుతుండాలి, దేవుని పాటలు పాడేటప్పుడు సంతోషంగా, అని పాటలు పాడినప్పుడు నిన్ను పూర్ణ మనసుతో నిన్ను అని కాదు. నిజమే, ఇట్లు కూడా ఆలోచిస్తారు, నవ్వుతో పాడాలట. ఏమన్నా ఇళ్ళకు మెంటల్ అనుకుంటారు. మనము ఎట్లా ఉండాలంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందించాలా. మనకు నచ్చిన పాట పాడితే మనం బాగా వింటాం. నచ్చని పాట పాడితే అప్పుడే మన మనసు రాని పాట అనుకో, మనం దాంతో కదిలించలేం, పాడలేం. మనకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటలు పాడినప్పుడు పరిశుద్ధాత్మ యందలి ఆనందం నువ్వు పొందుకోవాలా. వాక్యం వినేటప్పుడు పరిశుద్ధాత్మ యందలి ఆనందము నీలో ఉండాలా. ఇలా చేయాలయ్యా, ఇలా నేను ఉండాలా, ఇలా జీవించాలా అని నువ్వు మనసులో అనుకుంటావు, ఇది నాకే. అప్పుడు మన జీవితము లోకానికి వేరై ఉంటుంది. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. తర్వాత నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ దేవుడు అంటున్న మాట జాగ్రత్తగా వింటే, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కోసం ప్రార్థన చేయట్లా. లోకము వేరు, దేవుని ప్రజలు వేరు. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కానీ మరలా అంటాడు ఏమనంటే, ఇదిగో నేను వారందరూ నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. మనము దేవుని వారంగా మారాలి. లోకములో పుట్టాం, మనం లోకములో జీవించాం, తెలియక విగ్రహారాధనలో ఉన్నాం. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్న తర్వాత దేవుడంట, ఇదిగో వారు నీ వారైనందున వారి కొరకు, అంటే మన కొరకు ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము లోకం కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, పాపంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అది మనకు రక్షణ కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివాడు కావలెను,
అను తీర్పు నిమిత్తము నేను ఇక లోకములోనికి వచ్చి తినని చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డి. 39వ వాక్యంలో చూడనోళ్ళు చూడాలి, చూచేవాళ్ళు ఏం కావాలంట? గుడ్డి వాళ్ళు కావాలా. చూడని వారు చూడాలా, చూచువారు ఏం చేయాలంటే గుడ్డివారు కావాలా. లోకానికి మనం ఏం కావాలి? గుడ్డివారుగా కావాలి. అంటే బస్సు పెద్ద రోడ్డు మీద నంద్యాలకు పోయినప్పుడు గుడ్డోనిలాగా కావాలంట. వాక్యం అప్పుడు సడన్గా గుర్తొచ్చి ఇప్పుడు నేను గుడ్డోని అయితే ఆ బస్సు రోడ్డు మీద పోకూడదు, మన మీద బస్సు పోతుంది. నువ్వు ఏం కావాలి? లోకములో ఉన్న నీవేం కావాలంటే చూచువారు గుడ్డివాళ్ళు కావాలా. నువ్వు చూస్తున్నావు, పాపాన్ని చూస్తున్నావు, అక్కడ పలానా వారు పాపం చేస్తున్నారు తెలిసిపోతుంది. అక్కడ తాగుబోతులు బండ మీద కూర్చొని కాని చెట్టు కింద కూర్చొని తాగుతున్నారు. నువ్వేం కావాలి? గుడ్డోడు అయిపోవాలి. అట్లాంటి వాళ్ళు నాకేం తెలియదు, నేను చూడలే. గుడ్డోడి అయిపోవాలా. చూసినావు అనుకో నిన్ను కూడా పిలుస్తారు. వాళ్ళు ఒక ఇంట్లో చూస్తే సినిమా చూస్తున్నారు, ఆ ఇంటికి వెళ్ళి చూసినావు, నువ్వు వెంటనే ఏమైపోవాలా? చెప్పండి, ఏమైపోవాలా? గుడ్డోడైపోవాలా. వాళ్ళు దా చూద్దురా, నువ్వు చూడనంటే వెళ్ళిపోవాలా. అక్కడ కొట్లాడుతున్నారు, నువ్వేం కావాలా? గుడ్డోడు అయిపోవాలి. నువ్వు కూడా పోయి వాళ్ళలో కలబడకూడదు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కాలవలెను, నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. లోకములో మనము ఎలా ఉండాలి? గుడ్డివానిగా ఉండాలి. గుడ్డివానిగా నువ్వు ఉండాలి. అనవసరమైన జరిగేటప్పుడు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని చూడాలి. మనం దేవుని సన్నిధిలో నువ్వు చూచువానిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానికి ఏం కావాలంటే మనం గుడ్డి వాళ్ళగా మార్చబడాలి. అన్నా వాళ్ళు చూస్తున్నారన్నా, మొన్ననే చూసినానన్నా, ఆడ మాడికాయ చుట్టంటే ఆమె దొంగులుకొని వచ్చింది, నేను తెచ్చుకుంటే తప్పేందన్నా? నువ్వేం కావాలా? అప్పుడు ఆమె పండు మిరపకాయలు దొంగులకు వస్తున్నప్పుడు నువ్వేం కావాలా? చెప్పండి. గుడ్డివాడగా కావాలా. చూస్తే నీకు అవి దొంగతనం చేయాలా, తెచ్చుకోవాలా, కందికాయలు తెచ్చుకోవాలా, అవి కాయలు తెచ్చుకోవాలా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఎవరు లేరే, తెచ్చుకోపోయి వంకాయలు బొలు ఉన్నాయి, బొల్లారం వంకాయలు. నువ్వు దానిలో చూసినావనుకో ఇవి ఎట్టుంటాయో అనిపిస్తుంది. నువ్వు వెంటనే దాన్ని పోయి తీస్తావు. అందుకనే వాళ్ళు ఎవరైనా ఎదుగో ఆడు చూడు తెచ్చుకోపో నువ్వు కూడా అన్నప్పుడు అవే ఏమైపోయినట్టు? ఇప్పుడు నువ్వు లోకానికి గుడ్డివాడి అయిపోవాలా, గుడ్డిదాని అయిపోవాలా అవసరంలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకము దేవుని పట్టించుకోదు, లోకము దేవుని కార్యాలు చూడలేదు, లోకము పాపాన్ని చూస్తుంది. లోకము ఏం చేస్తుందంటే దేవుని కార్యాలు చూడలేదు. ఇదిగో యేసు ప్రభు సంచరించేటప్పుడు గుడ్డి వాళ్ళు బాగుపడ్డారు, రోగస్తులు బాగయ్యారు, సచ్చిన వాళ్ళు లేచారు. లోకంలో చెప్పిన అనుకో, అబ్బా మా కథలు మచ్చుకున్నాయిలే అంటారు. కానీ చూస్తారా? అవునా యేసయ్య ఇంత గొప్పోడా అని నీ వెంట మందిరానికి పరిగెత్తుకొని వస్తారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది లోకానికి వేరే ఉండాలి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఏం చేయకూడదు? ప్రేమించకూడదు లోకాన్ని. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు, వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవుని రాజ్యాన్ని ప్రేమించాలి. దేవుని రాజ్యములో ఏముంటుందంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది పొందుకొని
ఈ లోకంలో గుడ్డివాని వలె మంచి చూస్తూ బ్రతకాలి, మంచి చేస్తూ బ్రతకాలి, మంచిగా నువ్వు బ్రతకాలి. మంచివాడిగా సంఘములో, వ్యక్తిగత జీవితంలో నువ్వు వందువుగాక, పరలోక రాజ్యానికి వారసునిగా మార్చబడుదువుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరము ఒక తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం. బిడ్లారా, వాక్యం చెప్తుంది, లోకమును దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తమును జరిగించేవాడే నిలబడతాడు. లోకాన్ని చూడొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. లోకము గతించిపోతుంది, దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తం ప్రకారం జరిగించు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండటం దేవుని చిత్తం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం దేవుని చిత్తం, దేవుని ఆరాధించడం దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని ప్రకారమే చేయువాడు నిరంతరం నిలబడతాడు. ఆత్మలో, ఆత్మీయతలో నిలబడతావు, భక్తిలో నిలబడతావు, పరిశుద్ధతలో నిలబడతావు, పవిత్రతలో నిలబడతావు. నువ్వు అయ్యా నిలబడేవాడిగా చేయి, పడిపోయేవాడిగా దేవుడు చేయడు. అందుకని లోకాన్ని చూడొద్దు. సాతాను యేసయ్య దగ్గరకు వచ్చి లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుటమం చూపించింది. యేసయ్య వాటిని చూచి పడిపోలేదు. నువ్వు ఎందుకు పడిపోతున్నావు? లోకాన్ని చూసి పడిపోవద్దు, అపవిత్రమైన వాటిని చూసి పడిపోవద్దు, అనవసరమైన వాటి కోసం పడిపోవద్దు, తాగుడు కొరకు పడిపోవద్దు, సినిమాల కొరకు పడిపోవద్దు, పాపం కొరకు పడిపోదు. నిలబడు యేసయ్యలాగా, నిలబడు యేసయ్యలాగా, పవిత్రునిగా, పరిశుద్ధునిగా యేసయ్యలాగా నిలబడు. నువ్వు పరలోక రాజ్యంలో నిలబడతావు. దేవుని బిడ్డలారా, మీరైతే దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుని రాజ్యం భోజనం కాదు, పానము కాదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీలో నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, పరిశుద్ధాత్మలో ఆనందం పొందాలి. అది దేవుని రాజ్యం. నీ సంఘంలో సమాధానం ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం ఉందా? నీలో నీతి ఉందా? నీ సంఘంలో నీతి ఉందా? నీలో పరిశుద్ధాత్మ ఉందా? నీ సంఘంలో పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉందా? లేకపోతే చూడు, దేవుని రాజ్యానికి వారసునిగా మారాలంటే ఇవి ఉండాలి.